భారతదేశం అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ శ్రేణులు శుక్రవారం పట్టణంలోని తులసి గార్డెన్ లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి పౌర సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. 80,000 తాండూరు నియోజకవర్గంలో ఓట్లు వచ్చాయని, ఇది తాండూరు తడాకా అని తెలిపారు. ఎంతో మంది ముందుకు వచ్చి తమకు మద్దతు తెలుపుతామని ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ అసాధ్యమైన పథకాలు ఇచ్చి ప్రజలకు రైతులకి మోసం చేసిందని అన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శ్రేణులకు నేతలకు పిలుపునిచ్చారు. పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్, బాలేశ్వర్ గుప్తా, నరేష్ మహారాజ్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేష్, సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ మహారాజ్, జిల్లా అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, కౌన్సిలర్లు లలిత, లావణ్య, భద్రేశ్వర్, నరసింహులు, మల్లేష్, బీజేపీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు. ఒకసారి ఫోటో సమాజ అధ్యక్షుల వారు వచ్చి సార్ గారికి సన్మానం సారెడ్డి పటేల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. గౌతమ్ జై శ్రీరామ్ అందరూ ఒకసారి గట్టిగా జై. ఈరోజు మనం చెవెళ్ళ ఎంపీ గెలవడం జరిగింది. అదేవిధంగా చెవెళ్ళతో పాటు 8 స్థానాలు కూడా గెలవడం జరిగింది. అది కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి వల్లనే. చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది. మరి అదే ఫలితం మన ఈరోజు చెవెళ్ళ ప్రాంతంలో మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అనేక సమస్యలు ఉన్నాయి.
మాకు తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా పార్లమెంట్ వారు లేవనెత్తి తప్పకుండా పోరాటం చేస్తారని చెప్పి మరి మీ అందరి ఆశీర్వచనాలు కూడా భారతీయ జనతా పార్టీపై ఉండాలని చెప్పేసి రానున్న స్థానిక ఎలక్షన్లు ఏవైనప్పటికీ ఈ రోజు 8 మంది పార్లమెంట్ సభ్యులు 8 మంది అసెంబ్లీలో ఈరోజు మనం ప్రజాప్రతినిధులుగా ఈరోజు మనం ఉన్నాం. ప్రజలతో పనిచేస్తా ఉన్నాం. ఈ యొక్క ఏదైతే స్ఫూర్తి కలిగించిన మొదటి యొక్క విజయం ఇతర ఆశీర్వదిస్తున్నాను సార్. నిజంగా మేము ఆ రోజు అయోధ్య వెళ్ళేటువంటి సందర్భంలో చెవెల కాన్స్టిట్యూన్సీ నుంచి ఇద్దరికి ఆహ్వానం అందింది. మా చెవెల నుంచి ఒకటి పట్టణ అధ్యక్షులు మీరు వెళ్ళండి. భారత్ మాతా కీ జై. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. పక్కది అది మాకు అడ్డం వస్తుంది సార్. అడ్డం వస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय श्री राम, जय श्री राम. వాళ్ళు చాలా బాగా పనిచేశారు. వాళ్ళు కూడా చాలా కష్టపడి బాగా పనిచేశారు. ఈ విజయానికి వారు కూడా మాంగారు వాస్తవ్యులు వీరికి విజయరెడ్డి గారు మరియు యువరాజన్న గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నారు. వీరి తర్వాత 5 मिनट ये होने के बाद आपने आना. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరూ కూడా. తాండూరు విశ్వ హిందూ పరిషత్ వారి పెద్దలు కూడా సాగవారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా దయచేసి పైన పడద్దు. తెలియజేసుకుంటున్నాను. నేను బీజేపీ పార్టీ జాయిన్ విషయంగా పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి. ఎవరు గెలుస్తారు, బీజేపీ గెలుస్తారా గెలుస్తారా అందరూ మాటలు నడుస్తుంది. దాని తర్వాత ఒక పేరు కొండా విశ్వేశ్వరరెడ్డి సాధిస్తున్నాను. అయితే నేనన్నా కొండా విశ్వేశ్వరరెడ్డి సాధిస్తున్నాడంటే ఖచ్చితంగా బీజేపీ మనం చివరి వాళ్ళని గెలుస్తున్నాము అని ఒక నమ్మకం ఆలోచిస్తుంది. అంత అయినాక కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులుగా డిగ్రీగా ప్రారంభించిన ఆశీర్వాద యాత్ర మొదలుపెట్టినారు. ఆ ఆశీర్వాద యాత్ర వల్ల ఇప్పుడు పార్లమెంట్కి చేరి ఇప్పుడు ధన్యవాద యాత్రలాగా తయారైందని తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చివరి తరఫున మన తరఫున పార్లమెంట్ లో ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఉండడం ఖచ్చితంగా
మన తల్లి మాట దిగి వరకు పూర్తిగా నాకు నమ్మకం ఉంది. అందరూ పరిశ్రమలు రిజల్ట్ వచ్చినాక తాను కూడా బీజేపీ ఏడిస్తున్నా కొండలక్ష్మీశ్వరరెడ్డి గారు వచ్చినాక ఖచ్చితంగా తాను కూడా ఏడించింది. నేను ఇంకా పరిశ్రమైన లాభాలైతే తిరుగుతూ వస్తుంది. హస్నాబాద్ మండలి లీడిచ్చిందంటే నేను పరిశ్రమ ఇదేమైనా అలా అలా జరిగింది. ఇది ప్రజలు నాయకులను చూస్తున్నారు, మంచి నాయకులను చూస్తున్నారు. ఆ మంచి నాయకులకి ఓటేసి గెలిపించుకొని మన దేవులను మన సమస్యలను తీర్చాలని నిర్ణయం తీసుకొని కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి గెలిపించినారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలిపించినందుకు మరొకసారి అందరూ తరఫున కార్యకర్తలకు అందరూ ప్రజలకు చేతులు జోడించి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో రోజులతోటి ఈ పార్లమెంట్ బీజేపీ కైవసం చేస్తున్న క్రమంలో విశ్వేశ్వరరెడ్డి గారి కుటుంబంలో మీరందరూ కూడా కష్టపడి అత్యధిక మెజారిటీతోటి వారు గెలిపించిన కార్యకర్త బంధువులు మరియు పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చెబుతున్నాను. వాస్తవానికి మనందరం కూడా గతంలో పార్లమెంట్ ద్వారా మన ప్రాంతానికి ఎలాంటి నిధులు కానీ అభివృద్ధి కానీ నోచుకోలేని పరిస్థితుల్లో మనం ఉండేది. కావున ఇప్పుడున్న పిల్లలు విశ్వేశ్వరరెడ్డి గారికి విన్నవించేది ఒకటే, మీ ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు వచ్చే నిధులు ఉన్నాయో ఆ నిధులను మా యొక్క ప్రాంతానికి ఎక్కువగా కేటాయించి, ఎందుకంటే తాండూరు ప్రాంతం వ్యాపారం యొక్క ఎంత జిఎస్టీ పేరున ఎక్కువ శాతం జిఎస్టీ పేరుండేది తాండూరు ప్రాంతం. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి అనేది అంత పెద్దగా నోచుకోలేకపోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతోటి మీ వంతుగా మా ప్రాంతానికి సహాయ సహకారం అందించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క దేశవ్యాప్త కొనసాగుతున్న సందర్భంలో నేను సైతం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఈ దేశంలో నాకు ముఖ్యం, నేను ఎందుకుగా ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం అనంతమైన తీర్చుకోవాలనేటువంటి సంకల్పం చేత అందరూ చేరి కలిపి ఈరోజు చేవేళ్ల పార్లమెంట్ గెలిపించారు. కాబట్టి మీకు అందరూ కూడా శిరస్సు వచ్చి బాధాకరాలు చెప్తా ఉన్నాం ఈ విజయం సాధించి పెట్టినందుకు అందరూ కూడా. ఏదైతే ఈ స్ఫూర్తితోటి నిజంగానే ఈ దేశం యొక్క పరమైన స్థానాన్ని కాంక్షించినటువంటి, ఈ దేశాన్ని గురుస్థానంలో నిలబెట్టాలనేటటువంటి ఆనాడు నరేంద్రుడు, ఆనాడు స్వామి వివేకానంద కలగలిగినటువంటి సామ్రాజ్యం ఏదైతుందో, ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంక్షించినటువంటి సామ్రాజ్య స్థాపన ఏదైతుందో, ఆనాడు ఎంతో మంది వీర సాహసాలు లాంటి వ్యక్తులు ఈ దేశాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని అన్ని రకాల శక్తుల నుంచి కాపాడాలి, ఈ దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించాలి, ఈ దేశం టెక్నాలజీ దగ్గర నుంచి సాంకేతికత దగ్గర నుంచి సాంప్రదాయాల నుంచి విలువల నుంచి కుటుంబం నుంచి వీటన్నిటి నుంచి అనేక రకాలైనటువంటి అపాయాల నుంచి ఈరోజు ఒక సక్రమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలంటే ఈ దేశంలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం, సమర్థవంతమైనటువంటి దిశ ఆలోచన కలిగినటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విషయం ఈరోజు ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన ఉంది. ఈ వేసుకుపోయినటువంటి మండలాధ్యక్షులు చిన్న వయసులు, ఎక్కడ కూడా వారికి రాజకీయమైనటువంటి అవగాహన లేదు, రాజకీయపరమైనటువంటి అంత వయసు లేదు, చిన్నపిల్లలు వెళ్ళిపోయేవారు మొన్న మీసాలు వచ్చిన ఇప్పుడిప్పుడే మాట్లాడుతూ ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులు అన్నప్పటికీ కూడా భూత ప్రేక్షలు చిన్న వ్యక్తులు మొన్న డిగ్రీలు పూర్తి చేసుకున్నారు. అట్లాంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. వృధాభక్తిగా నీరు రైతం అని చెప్పే తండాల నుంచి చాలా మంది
ఎందుకంటే ఎలక్షన్స్ 3 నెలల ముందు నాకు చెప్పిండ్రు, ఎక్కడేమైనా తాండ్రుల్లో అయితే మీకు మెజారిటీ రాదు. 4,000 ఓట్లు వచ్చాయి అసెంబ్లీలో. ప్రియాంక గాంధీ వస్తుంది ఇక్కడికి. మైనారిటీస్ ఉన్నారు, మీకు ఏ దాంట్లో చాలా మంది మైనారిటీస్ లేరు. ఎస్సీ ఎస్టీలు మీకు వ్యతిరేకం. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ, రెడ్లందరూ కాంగ్రెస్ చేస్తారు. ఎన్నో చెప్పిండ్రు, కానీ ఆ 4,000 ఓట్లు పోయి 20% కాదు 20 ఇంతలు 80,000 ఓట్లు తెచ్చిందంటే ఎవరు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే 4,000 నుంచి 80,000 ఏ నియోజకవర్గంలో పోలేదు. ఆదిలాబాద్ నుంచి నల్గొండ నుంచి మహబూబ్నగర్ వరకు ఇక్కడ పోలేదు. అది దాంట్లో తడాకా చూపెట్టింది. నేను పార్టీల 2.5 ఏళ్ల ముందే జాయిన్ అయ్యాను. కానీ జాయిన్ కాకముందు 2 ఏళ్ళు ఎక్కడ ఉంటుంది, ఏ పార్టీ లేకుంటుంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది. అప్పుడు ఎంతో మంది మిత్రులు, బండి సంజయ్ గారు, లేకుంటే మంత్రి శ్రీనివాస్ గారు, ఎంతో మంది ఇప్పుడు లేరు కానీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంది కలిసేసి రమ్మని చెప్పేది. కానీ నేను అనుకున్నా, ఇద్దరే గుడ్డిగా ఏదో పార్టీలో పోదు, ఆ పార్టీ గురించి అర్థం చేసుకోవాలి, ఆ పార్టీ సిద్ధాంతం తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకొని నేను సావర్కర్ పుస్తకాలు ఇవన్నీ కూడా చదివి అర్థం చేసుకొని ఈ పార్టీ జాతీయవాదంతో పుట్టిందని అర్థం చేసుకొని ఉంటాను. ఏదో రాజకీయాలకు రాలేదు. రాజకీయాలు గెలిచేస్తుంటే అప్పుడు కాంగ్రెస్ ఉంటే తప్పనిసరి గెలుస్తుంది. ఇప్పటి వరకు మంత్రి అవుతుంది, కానీ ఇక్కడ వరకు మంత్రి అయ్యి ప్రజలను ఏది బోనస్ రైస్ ఇస్తా, వరికి 500 బోనస్ ఇస్తా అని ఒక మాట చెప్పి ఇప్పుడు ఇవ్వలేదు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఇప్పుడు మళ్ళీ మోసం. ఇవన్నీ ఎందుకు? నిజంగానే ఒక జాతీయవాదము సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ కావాలని అర్థం చేసుకొని జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఎంతో మంది పెద్ద మనుషులు నాకు అప్పటిసందే తెలుసు. ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పుడు, ఎందుకంటే నాకు పార్లమెంట్ బాగా మాట్లాడే అవకాశాలు వచ్చినాయి. నడ్డా గారైనా వాళ్ళ మంత్రివర్గం ఉండే తెలుసు. అయితే వాళ్ళు ఎంతో చెప్పేది, ఈ పార్టీ అంటే వేరే పార్టీ ఇది కాదు, ఇది ఒక సైన్యం, ఒక డిసిప్లిన్ సైన్యం. కింద పన్నా ప్రభుత్వం నుంచి, బూత్ అధ్యక్షుల నుంచి ఇది త్రికోణం ఉంటుంది ఈ పార్టీ. ఈ కింద లక్షలాది మంది పన్నా ప్రభుత్వం ఉంటారు, మీద బూత్ అధ్యక్షులు ఉంటారు, దాని మీద శక్తి కేంద్రాలు ఉంటాయి, దాని మీద మండలు, మన అసెంబ్లీ, అట్లా రాష్ట్రం కేంద్రం నుంచి కింది నుంచి మీద నేను ఒక ఆయన ఉన్నాను, నడ్డా గారిని ప్రెసిడెంట్. కానీ మన బలమంతా కింద ఉంటుందని. మీరెవరున్నారు? మోడీ గారు ఉన్నారు, నడ్డా గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా బలమంతా ఈ కిందున్నది. కానీ ఇక్కడికి వచ్చే వరకు మనమేమనుకుంటాం, మన బలమంతా అక్కడున్నది. ఎక్కడ? మోడీ. అయితే వాస్తవం ఈరోజు మనం గెలిచినామంటే ఇంత మెజారిటీ తోటి, అది మోడీ గారి పాత్ర చాలా పెద్ద ఉన్నది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను కూడా అదే నమ్ముతున్నా, నిజమైన గెలుపంటే అది కార్యకర్తలు, అది బూత్ అధ్యక్షులు, అది పన్నా ప్రముఖుల పని మీద గెలిస్తే అప్పుడు నిజమైన గెలుపు, అప్పుడు బీజేపీ పార్టీ బలంగా అయింది. నాకు చాలా సంతోషం. అవును, మోడీ గారి పేరు చెప్పి గెలిచినాము. ఎవరైనా ఊళ్ళల్లో కూడా నియమించినైనా ఎవరంటే మోడీ అన్నారు. కానీ ఎలక్షన్ రోజు తెలిసిండు, అది మోడీ గారి పేరు వాడుకున్నాము. ఇక్కడ పార్టీ కూడా బలంగా అయింది. అందుకే ప్రత్యేకంగా నాకు తాండూరు రిజల్ట్స్ తోటి చాలా చాలా సంతోషం. ఇప్పుడు పార్టీ బలంగా అయింది, ఆయన మోడీ గారి పేరు నిలబెట్టాను. ఈరోజు ఈ
సన్మాన కార్యక్రమం తిరుగున్నారు కానీ యాక్చువల్లీ మీకు కృతజ్ఞ కార్యక్రమం ఉంది. ఎంతో మంది బూట్ల ఇంతకు ముందు 10 ఓట్లు వచ్చింది కదా, 400 ఓట్లు వచ్చినాయి. ఇంతకు ముందు 5-6 ఓట్లు వచ్చింది కదా, మెజార్టీలు వచ్చినాయి. అయితే ఎంతో మంది ఉన్నారు, ఇంకా పేర్లు చెప్పలేము, బూత్ అధ్యక్షుల పేరు చెప్పలేము, కానీ నిజంగానే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదే కాక ఎంతో మంది మనకి పార్టీకి సంబంధం లేదు, ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కూడా ముందరకు వచ్చి మేము మీకు సపోర్ట్ ఇస్తాం. వాళ్ళందరూ కూడా ఈ సంస్థలు, ఈ ఎన్జిఓలకు, ఈ అసోసియేషన్లకు వీరన్నిటికీ కూడా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే కావాలే కాదు, ఇది బీజేపీ గెలవడము దేశానికి, మన పార్టీకే కాదు దేశానికి